జగన్ అప్పులకి సంబంధించి ఎన్నిసార్లు అబద్ధాలు బద్దలైనా మళ్ళీ మళ్ళీ అదే అబద్ధాన్ని నిజమని నమ్మించేటటువంటి మీడియా, ఆ తర్వాత రాజకీయ ఉపన్యాసాలు. మనకి ఇదేమి ఉండదు కదా. ఈ పేపర్ పేరేంటో తెలుసు కదా మనకి, ఈనాడు. ఇక్కడ రాసింది అన్నీ మంచి శకునములే అని ఒక స్టోరీ రాశారు కదా. ఇందులో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 12.94%, తలసరి ఆదాయం 2,68,653, అనుకూల వాతావరణం, అధిక పంట ఉత్పత్తులు ఎన్ని రాశారు అంటే ఏంటి? ఇవన్నీ ఎవరు చెప్పారు? ఆర్థిక సర్వే, అంటే కేంద్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ చెప్పినటువంటి లెక్కలు. ఆర్థిక సర్వే అంటే అదేనమాట. అయితే ఇక్కడే ఈనాడే రాసినటువంటి వార్త యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ అన్నీ మంచి శకునములే లోపల పేజీలో రాసినటువంటి పాయింట్ ఇది. ఇక్కడ చూడండి, రాష్ట్ర అప్పు 2023-24 చివరి నాటికి 4,91,734 కోట్లు. ఇది సాక్షి వాడు రాస్తుంది కాదు, ఈనాడు రాసిందే. ఏంటది? ఇది సొంతది కాదు. సొంతదైతే వీళ్ళు 25 లక్షల కోట్లు కూడా రాసేవాళ్ళు. సర్వే కాబట్టి, ఆర్థిక సర్వే కాబట్టి. ఒకవేళ లేదు కేంద్రం కాదు రాష్ట్రమే రాసి ఇచ్చిందన్నా మరి రాష్ట్రమే చెప్పినప్పుడు ఇది కేంద్రమే ఇస్తుంది. దీని ప్రకారం రాష్ట్ర అప్పు 2023-24 చివరి నాటికి 4,91,734 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5,64,488 కోట్లు. అంటే ఈ ఏడాది నాకు వచ్చేటప్పటికి ఇంత జరగబోతోంది. అంటే ఇక్కడ ఒక 91 అంటే 9 కోట్లు, ఇది ఒక 64, 9, 78 కోట్ల రూపాయలు, 78,000 కోట్లు ఈ ఏడాది అప్పు జరగబోతోంది అన్నటువంటి. ఇది కాకుండా ఎలాగో కార్పొరేషన్స్ లోన్స్ అవన్నీ ఉంటాయి. ఎంతున్నా 7.5 బిల్లులు కట్టనివి కూడా కలిపితే 9 లక్షలు అనేది వాళ్ళు చెప్పుకోవచ్చు. చంద్రబాబు గారి టైంలోనూ బిల్లులు ఈ లెక్కలన్నీ వేశారంటే వెయ్యరు. అప్పుడు బిల్లులు లేకపోతే కార్పొరేషన్లు ఇతరత్ర అన్నీ తీసేసి లెక్కేస్తారు. ఇప్పుడు ఇది వీళ్ళు చెప్పుకొచ్చినటువంటిదే, ఇది ఈనాడు రాసినటువంటిది. ఇక అదే సందర్భంలో సాక్షి వాళ్ళకి మరి దీన్ని ఊరుకుంటారా? వాళ్ళు దొరికింది కాబట్టి వాళ్ళు ఆ డీటెయిల్స్తో కలిపి 3 నెలలకి సంబంధించినటువంటి 3 ఏళ్లకి సంబంధించినటువంటి లెక్కల్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అందులో అప్పులకి సంబంధించినటువంటి లెక్క వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, మొత్తం కలిపి 2022-23లో 4,29,526 కోట్లు. అదే వైసీపీ దిగిపోయే టైంకి, అదే టైంలో లాస్ట్ ఇయర్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4,91,734 కోట్లు. అంటే ఇదొక 4,29 అంటే 30 వేసుకుంటే ఇదొక 91, అంటే దగ్గరగా 61 ప్లస్ 62,000 కోట్లు. ఈ ఏడాది 1,00,000 కోట్లు అప్పు చేశారని వీళ్ళు చెప్తుంది కూడా అబద్ధం ఇక్కడ దీన్ని బట్టి చెప్తే. ఇకపోతే ఈ ఏడాది అంటే 25-26 ఆర్థిక సంవత్సరానికి 5,64,024-25కి సవరించిన అంచనాల ప్రకారం 5,64,488 కోట్లు. ఇదేమో 22-23 జగన్ ఉన్నప్పుడే 4,29,520. 23-24 అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చారు 4,91,734. ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి 24-25 కంప్లీట్ అయ్యేటప్పటికి 5,64,488 కోట్లు సవరించిన అంచనాలు 24-25కి. ఇది చెప్పినటువంటి లెక్క, వీళ్ళు రాసుకొచ్చినటువంటి అంశం. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు ఇవన్నీ అబద్ధం అన్నటువంటిది ఆర్థిక సర్వే సాక్షిగా తేలినటువంటి అంశం.